వారితో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, చేస్తే తప్పులేదు. కానీ ఈ సిపిఆర్ అనేది మీరు నార్మల్ వ్యక్తుల మీద చేసినప్పుడు అది చేయరాని పని. ఎందుకంటే నార్మల్ వ్యక్తులు టాలరేట్ చేయలేరు. సో డమ్మీల మీద మేము నేర్పిస్తాం యూజువల్గా. ఇవాళ డమ్మీలు లేవు కాబట్టి ప్రాబబుల్ టెక్నిక్స్ మీకు నేర్పిస్తాం. లేదంటే కనీసం మీరు మాన్యువల్ ప్రాక్టీస్ చేయగలిగితే ఈ ప్రక్రియను మీరు నేర్చుకోగలుగుతారు. సో మీరు ఎప్పుడైతే ఆ వ్యక్తిని ఫ్లాట్గా పడుకోబెడతారో మీరు ఆ వ్యక్తి యొక్క రైట్ హ్యాండ్ సైడ్ మీరు మోకాళ్ళ మీద కూర్చోవాలి. అర్థమైంది కదా? మీరు ఆ వ్యక్తి యొక్క రైట్ సైడ్ మోకాళ్ళ మీద కూర్చోవాలి. ఎందుకు రైట్ సైడ్ అంటే మీకు అనుకూలంగా ఉంటుంది. అందులో మీ రైట్ హ్యాండ్ ప్రక్రియ వాలంటరీ యాక్టివిటీ చేసే, అంటే మన చేతి యొక్క పవర్ రైట్ హ్యాండ్ కాబట్టి మీరు రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మీరు మ్యానిపులేట్ చేయగలిగితే మీరు కంఫర్టబుల్గా చేయగలుగుతారు. అదే లెఫ్ట్ హ్యాండ్ నుంచి వస్తే మీకు లెఫ్ట్ హ్యాండ్ పనిచేస్తుంది కాబట్టి యూ కెనాట్ పర్సీవ్ దిస్ జాబ్. సో పర్టికులర్గా మీరు రైట్ సైడ్ మోకాళ్ళ మీద కూర్చొని ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆయన షర్ట్ కానీ బనీన్ కానీ వీలైతే తీసేయండి. తీసేసిన తర్వాత 3 ఇంపార్టెంట్ ఆర్గన్స్ గురించి మనం టెస్ట్ చేయాలి. మనకు గోల్డెన్ సెకండ్స్ ఉంటాయి, గోల్డెన్ మినిట్స్ ఉంటాయి. గోల్డెన్ సెకండ్స్ 15 సెకండ్స్ అండి, గోల్డెన్ మినిట్స్ 3 మినిట్స్. గోల్డెన్ సెకండ్స్ 15 సెకండ్స్ ఎందుకు అంటున్నానంటే ఆ వ్యక్తి యొక్క స్టేటస్, ఆయన యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి 15 నిమిషాల కన్నా ఎక్కువ టైం, 15 సెకండ్ల కన్నా ఎక్కువ టైం తీసుకోండి. అంతకు మించితే మీరు ఆ వ్యక్తిని కాపాడలేరు. అలాగే మీరు పునరుద్ధరణ అంటే రిసస్టేషన్ చేయడానికి 3 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోండి. 3 నిమిషాలు మీరు దాటితే ఆ వ్యక్తి బతికే ఆస్కారం ఉండదు. ఎందుకంటే మోస్ట్ సెన్సిటివ్ ఆర్గన్ మన బాడీలో బ్రెయిన్ అండి. ఎప్పుడైతే బ్రెయిన్కు, గుండె నుంచి బ్రెయిన్కు 3 నిమిషాల్లో రక్త ప్రసారం జరగకపోతే బ్రెయిన్ యొక్క సెన్సిటివ్ న్యూరాన్ సెల్స్ డెత్ అవుతాయి. అంటే మెదడులో ఉండే కణాలు 3 నిమిషాల్లో రక్తం అందకపోతే బ్రెయిన్ టాలరేట్ చేయదు. దానివల్ల రక్త ప్రసారం లేకపోతే బ్రెయిన్ కున్న కణాలు చచ్చిపోతాయి. సో 3 నిమిషాల్లో ఆ వ్యక్తిని మనం బ్రతికించే ప్రయత్నం చేయాలి. ఏమా మీరు 10th క్లాస్ కదా, కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మీరే రేపటి మీ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్ కానీ నేర్పించే కెపాసిటీ ఉన్నవాళ్ళు. చిన్నపిల్లలు కనీసం నేర్చుకోగలుగుతారు, మీరు యాక్టివ్గా నేర్పగలుగుతారు. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. సో మనం 15 నిమిషాల్లో 3 ఆర్గన్స్, ఒకటి బ్రెయిన్, 2 ఊపిరితిత్తులు, 3 గుండె, ఈ 3ంటిని మీరు రివైవ్ చేయగలిగితే ఆ వ్యక్తి బతికి బయటపడతాడు. సో 15 సెకండ్లో మీరు ఏం చేయాలి? 15 సెకండ్లో మీరు చేయాల్సింది మెదడు పనిచేస్తుందా లేదా, అంటే అతను స్పృహలో ఉన్నాడా లేదా, కాన్షియస్గా ఉన్నాడా లేదా. కాన్షియస్గా ఉన్నాడా లేదా అనేది తన నొప్పి తను చెప్పుకుంటున్నాడంటే కాన్షియస్గా ఉన్నట్టే. కానీ తన నొప్పి తను కార్డియాక్ అరెస్ట్లో చెప్పుకోడు, తను కాన్షియస్లో ఉంటాడు, తను పడిపోయి ఉంటాడు, అంటే అన్కాన్షియస్గా ఉంటాడు, స్లో కోల్పోతాడు, కొమాటోస్ కండిషన్లో ఉంటాడు. సో అప్పుడు మనము అతని కండిషన్ తెలుసుకోవడానికి బాబు బాబు అని భుజం మీద కొట్టాలి. భుజం మీద కొడుతూ బాబు నీ పేరు చెప్పు, నీ పేరు చెప్పు అని అడగాలి. వినిపించుకోలేదు, చెంప మీద కొట్టాలి, బాబు నీ పేరు చెప్పు అని. రెస్పాండ్ లేదు, మీకేం రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు మనము ముక్కును గిల్లాలి. ముక్కు చాలా సున్నితమైన పార్ట్ కాబట్టి ముక్కును గిల్లితే నొప్పితోటి లేవగలుగుతాడు. అయినా కూడా రెస్పాన్స్ లేదు. చెవి కూడా చాలా సెన్సిటివ్, గిల్లాలి. చెవిని కూడా గిల్లండి. తద్వారా ఆ వ్యక్తి లేవకపోతే దాని అర్థం ఈ 4 పరీక్షలు 5 సెకండ్లలో చేయాలి. ఈ 4 పరీక్షలు 5 సెకండ్లలో చేస్తే ఆ వ్యక్తి టోటల్గా అన్కాన్షియస్ ఉన్నాడా లేదా అన్నది తెలుస్తుంది. రెస్పాండ్ అవ్వకపోతే దాని అర్థం అతని మెదడు
టోటల్ గా స్లో కోల్పోయాడు, అతను రెస్పాండ్ అవటం లేదు. తర్వాత వచ్చి మనం ఊపిరి తీసుకుంటుండా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నుంచి చూడండి, మీరు ఛాతీ కడుపు రెండు అబ్జర్వ్ చేయండి. ఒక మూమెంట్ కనబడుతుంది అందరికి, ఉంటుంది అందరికి. ఆ ఊపిరి మూమెంట్ ని మనం ఎక్కువగా కడుపులో